చిన్నపిల్లలా ఉంటదండి అది, చిన్నపిల్లలా ఉంటుంది. రైట్ గాదే గారు సమయం లేదు జూపుడు గారు. అంటే దీని మీద అంటే గాదన్న పార్లమెంటరీ ట్రెడిషనల్ పాలిటిక్స్ని చెప్పడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే మేము మా పార్టీగా మేము తీసుకున్న నిర్ణయాన్ని చెప్పే ముందు ఇందాక సోదరులు నేను ఇందాక మీకు మాటలోనే చెప్పాను, ఈ ఆర్టికల్ని సండే నాడు వచ్చినట్టు ఆర్టికల్ని ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రధాని మోడీని దృష్టిలో పెట్టుకొని చేసినవి అన్న అభిప్రాయం ఏర్పడింది. ప్రస్తుత రాజకీయాల్లో బీజేపీ అతిపెద్ద రాజకీయ పార్టీ అయితే ప్రధాని మోడీ హోంమంత్రి అమిత్ షాల చేతుల్లోకి ఆ పార్టీ నాయకత్వం వెళ్ళిన తర్వాత అదొక జాతీయ స్థాయి ప్రాంతీయ పార్టీగా మారిపోయిందన్న అభిప్రాయం సర్వత్రా వ్యాపించింది. ఓకే, అంటే ఇది నేను నా సొంత కవిత్వం కాదు, అదేలేండి. ఇలాంటి అభిప్రాయాన్ని అంటే వాళ్ళు అతను కూడా రైటర్ ఏం చెప్తున్నాడంటే, ఆ ఎడిటర్ ఏం చెప్తున్నాడంటే, ఏం ప్రయత్నం చేస్తున్నాడంటే నేషనల్ పార్టీసు ఈ లెవెల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి, పేరుకి జాతీయ పార్టీలుగా ఉన్నప్పుడు కూడా ఒకరిద్దరు మాత్రమే సెంట్రిక్గా మాట్లాడుతూ ఉన్నారు, అలాంటప్పుడు నిర్ణయాలు ఎలా ఉంటాయి అని దట్ ఈజ్ లెఫ్ట్ టు దెమ్, వాళ్ళు చెక్ చేసుకోండి. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా అసెంబ్లీలోకి వెళ్తుందా లేదా అనేది ప్రధాన జనంలో కూడా ఉన్నటువంటి చర్చ. దాని మీద గాదన్న మాట్లాడతారు, తర్వాత పెద్దలు ఎవరైనా కూడా మాట్లాడచ్చు. బట్ ఆ రాజకీయ పార్టీ అధినాయకుడు రాజకీయ పార్టీగా పార్టీ తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఇప్పటిదాకా అసెంబ్లీకి ఖచ్చితంగా అటెండ్ కాం. ఓకే, ఇదేంటిది ఇంత మూర్ఖంగా మీరున్నారు, అసెంబ్లీకి అటెండ్ అయితేనే కదా, అసెంబ్లీలో తిట్టించుకుంటేనే కదా బయటకు పోయి ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ మీరు కన్నీళ్ళు పెట్టి ఏడిస్తే కదా మీకు సింపతి వచ్చేది అని ఒక వర్షన్ మీరు తీసుకోవచ్చు, తీసుకుంటారు కదా. కానీ అలాంటి సింపతిని మేము తీసుకోదలుచుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. గాదని ఇందాక అన్నాడు కదా, ఒక సింహంగా ఒక మొగోడిగా అలాంటి సింపతిని తీసుకోదలుచుకోవాలి. రెండవది, ప్రతిపక్ష హోదా గెలిచిన రాజకీయ పార్టీలు ఇస్తే వచ్చేది కాదు. ఇండియన్ కాన్స్టిట్యూషను భారత రాజ్యాంగాన్ని చూసుకున్నట్లయితే, పార్లమెంటరీ సిస్టాన్ని చూసుకున్నట్లయితే, పార్లమెంటరీ సిస్టంలో అసెంబ్లీ లేకపోతే లోక్సభ రాజ్యసభ రూల్ బుక్స్ను చూసుకున్నట్లయితే ఏదో వీళ్ళు ఇస్తే తీసుకునేది కాదు అది, లేకపోతే వీళ్ళకి తెలిసినట్టుగా కొంత తెలిసి కొంత తెలియనట్టుగా 10% ఓట్లు రావాలి, ఇది కాదు. అక్కడ ఆ సన్నివేశంలో ఆ రాజకీయ పార్టీని అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ ఎలా ట్రీట్ చేస్తుంది, తగ్గచ్చు. ఒక దశలో ఆంధ్రప్రదేశ్లో 26 వచ్చాయి నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ అప్పుడు అధికారంలో ఉంది. బట్ దే హ్యావ్ గివన్ అపోజిషన్ హోదా, యాక్సెప్ట్ చేశారు. మేము యాక్సెప్ట్ చేయం, మీకు ఆ నంబర్ లేదు అన్నప్పుడు మా డెసిషన్ మేము తీసుకుంటాం. అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలా? జగన్మోహన్ రెడ్డి గారు బయట ఉండి వారానికి 2 గంటల ప్రెస్ మీట్ పెడితేనే సమాధానం చెప్పలేక తల్లడిల్లిపోతున్నాడు. మీరు అసెంబ్లీలోకి వస్తే స్పీకరు మా మీద కన్నేస్తున్నాడు. మీ స్పీకర్ ఎలాంటి వాడు, ఏం మాట్లాడాడు గతంలో చెప్తున్నా. డిప్యూటీ స్పీకర్ అదే డెప్త్ పోకూడదు, పెరిపెరలోనే మాట్లాడదాం. డిప్యూటీ స్పీకర్ ఎలాంటి వాళ్ళు, ఏం చేయాలనుకుంటున్నారు? సో వీటన్ని దృష్ట్యా మేము ఒక నిర్ణయం తీసుకుంటాం. అంటే వాళ్ళకి భయపడి కాదు, మా వాయిస్ అంటే ఇక్కడ గతంలో స్పీకరు డిప్యూటీ స్పీకర్ వాళ్ళు మీ అధినేత మీద విపరీతమైనటువంటి ద్వేషంతో ఉన్నారనేది వాళ్ళ ఆక్రోశం వాళ్ళకు ఉంది, వాళ్ళ అనరాని మాటలు వాళ్ళు అన్నారు. సో ఇప్పుడు ఆయన వస్తే ఆయన్ని పూర్తిగా డిఫేమ్ చేయాలి అనే కాన్సెప్ట్ లో ఉన్నారనేది మీ అభిప్రాయం. వాళ్ళు చేస్తారు కూడా, చేస్తారు, అందుకనే రావట్లేదు. డిఫేమ్ చేస్తారు, ఇంకో గబక్కను వచ్చి పైన పడచ్చు, ఏమైనా జరగచ్చు అసెంబ్లీలో, ఏమైనా జరగదు. ఎవరు పడతారు సార్ అవతల ఉన్నటువంటి వాళ్ళు? పక్క ఎమ్మెల్యేలా? అంటే జగన్ గారి మీద దాడి చేస్తారు వాళ్ళు? చేయొచ్చు, చేయకూడదని ఏముంటుంది? ఏంటి అలాంటి సన్నివేశాన్ని రాఘవేంద్రరావు సినిమాలో హీరోల మీద పడినట్టు అన్నట్టుగా మాట్లాడతారు. అలాంటి సన్నివేశాన్ని క్రియేట్ చేయడం కోసం ఉన్నటువంటి సిచ్యువేషన్లో మేము రాజకీయ పార్టీగా ఒక నిర్ణయం తీసుకున్నాం. దాన్ని మీరు అసెంబ్లీకి రావాలి కదా, అసెంబ్లీకి వస్తేనే కదా ప్రజా సమస్యలు మేము అనేకమైన ప్లాట్ఫామ్స్లో ఉద్యమాల ద్వారా ప్రజా ఉద్యమాలు నిర్మించి ప్రెస్ మీట్ల ద్వారా లేకపోతే ప్రజల్లోకి వెళ్ళి చెప్పదలుచుకున్నాం. ఈ రోజుకున్నటువంటి డెసిషన్ అది. అసలు కౌన్సిల్కి వెళ్తున్నాం కదా, కౌన్సిల్కి అన్నా చూపడన్నా ఒక మాట, రేపు ఎమ్మెల్యే క్వార్టర్స్ ఇవ్వబోతున్నారు, తీసుకుంటారా లేదా? చూద్దాం డెసిషన్ ఎలా తీసుకుంటాం, డెసిషన్ తీసుకుంటాం కదా. మీరు వద్దంటే ఆ 11
క్వార్టర్స్ కూడా వాళ్ళే తీసుకుంటారు చెప్పండి. ఆ డెసిషన్ కాదు కూడా కాదండి, గాదే వెంకట్ గారు సార్, అక్కడ ప్రజాస్వామ్యం ఎక్కడ ఉందండి? అక్కడ అధినాయకుడు ఒక శాసనం ఇచ్చాడంటే ఆ శాసనం మీద వెళ్తుంది, కానీ మనం అడిగే ప్రశ్నలకు ఆయన దగ్గర సమాధానం ఉండవు. పాపం ఆయన కూడా నిమిత్త మాత్రుడు. అంటే ఇక్కడ రేపు క్వార్టర్స్ లో నాయకులు, వారు చాలా సీనియర్ నాయకులు, అద్భుతమైన రాజకీయ అనుభవం ఉంది. కాకపోతే దాన్ని వాడుకోవడం కానీ లేకపోతే వారికి స్వేచ్ఛ కానీ అక్కడ ఉండదు, అన్ఫార్చునేట్లీ. రైట్ వన్ వర్డ్ కంక్లూజన్ సార్ జూపిడి గారు. సరే, సో ఈ సన్నివేశంలో మేము గాదెన్న కొత్తది వేసాడు, కౌన్సిల్ క్వార్టర్స్ తీసుకుంటారు లేదు. మీరు తీసుకోపోతే మీ 11 మంది మీద ఓడిపోయిన క్యాండిడేట్స్ ఇన్ఛార్జ్ వాళ్ళు తీసుకుంటారేమో. లేదు, అలా ఇవ్వడానికి వీలు కాదు కదా. తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు, ఆ డెసిషన్ కూడా వస్తాం. అయితే ఈ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు ఒక డెసిషన్ తీసుకున్నారు. ఆ డెసిషన్ ఏంటంటే అసెంబ్లీకి మా ఎమ్మెల్యేలు కానీ ఎవరు అటెండ్ కారు క్లియరింగ్ 3 సంవత్సరాలు కారు ఇప్పటిదాకా. ఈ రోజు వరకు అది డెసిషన్. మారొచ్చేమో చెప్పలేం అంటే సిచ్యువేషన్ బట్టి మేము డెసిషన్ మార్చుకుంటాం. ఓకే, డైనమిక్స్ ను మార్చకపోతే రాజకీయ పార్టీ నాయకత్వ లక్షణాలు లేనట్లే. ఎగ్జాక్ట్లీ. సో we used to polarize the things and we used to change the dynamics. ఓకే, మారుస్తాం. ఎలా ఆ రోజుకి మాకున్నటువంటి శక్తి సామర్థ్యాన్ని ఈ రోజు మీరు గెలిచినంత శక్తి సామర్థ్యంలో ఈ రోజు కూటమి లేదు కదా 2 సంవత్సరాల తర్వాత. మీరు ఎట్లా చెప్తారు లేదని? ప్రజలు చెప్తున్నారు కదా. మా ఉద్యమాలకి ప్రజలు చూపించే ఆ ఆదరణ ఏదైతే ఉందో మీ పట్ల ఆదరణ లేదనేది కూటమి పట్ల అనేది కనపడతా ఉంది. కనపడుతున్నప్పుడు మేము బేరీ చేసుకుంటాం. ఓకే పురుషోత్తమ్ రెడ్డి గారు